హలో ఫ్రెండ్స్, ఎంతోమంది తమ ప్రస్తుత అవసరాల కోసము, భవిష్యత్ అవసరాల కోసము డబ్బులు సంపాదించేందుకు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారి కోసం ఒక చక్కటి డబ్బు సంపాదించేటటువంటి మార్గాన్ని ఈరోజు స్వయంఉపాధి.com మీకు తెలియజేయబోతుంది. ఈ అద్భుతమైనటువంటి అవకాశం స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు సంపాదించడం. సో స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది ఒక మంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, హోమ్ బేస్డ్ బిజినెస్ ఆపర్చునిటీ. మనం స్టాక్ మార్కెట్ ద్వారా వివిధ రకాలుగా డబ్బు సంపాదించేటటువంటి అవకాశం ఉంది. ఒకటి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం ద్వారా. రెండవది, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం ద్వారా. మూడవది, డివిడెండ్స్ రూపంలో డబ్బు సంపాదించేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బోనస్ షేర్స్ కంపెనీస్ ఇష్యూ చేసినప్పుడు సో దాని ద్వారా కూడా మనకు ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా స్టాక్ స్ప్లిట్స్ వల్ల కూడా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత ఐపీఓస్లో, తర్వాత ఎఫ్పిఓస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా మనం డబ్బు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా కంపెనీలో మనం పెట్టుబడులు పెట్టినప్పుడు, ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీ కనుక మళ్ళీ ఐపీఓకి వెళ్ళినట్లయితే కొన్నిసార్లు ఆ కంపెనీ యొక్క షేర్లను కూడా కంపెనీస్ మనకు ఫ్రీగా అందజేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రకాలుగా ఎన్నో రకాలుగా మనము మల్టిపుల్ వేస్, అంటే ఒకే ఒక వ్యవస్థ నుంచి వివిధ రకాలుగా డబ్బులు సంపాదించేటటువంటి అవకాశాన్ని స్టాక్ మార్కెట్ మనకు కలుగజేస్తుంది. మరి ఈ స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు సంపాదించాలన్నటువంటి వ్యాపారము ఆలోచన ఎందుకు బెటరో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా ఒక వ్యాపారం చేయాలంటే మనము కస్టమర్స్ను వెతుక్కోవడము మీద అవసరం ఇంపార్టెంట్ ఉంటుంది కదా. ఇక్కడ జీరో డిపెండెన్సీ బిజినెస్, అంటే మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత రెండవది, మనం ఎటువంటి మార్కెటింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. రెడీమేడ్గా స్టాక్ ఎక్స్చేంజెస్ అనేటటువంటివి మన కోసం మార్కెట్ను బిల్డప్ చేసి పెట్టాయి. దాంట్లో మనము మన రోల్ ప్లే చేస్తే చాలు. తర్వాత ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత ఆ వ్యాపారం పుంజుకోవడానికి, దాని నుంచి రిజల్ట్స్ రావడానికి, దాని నుంచి మనము కొంత ఫలితం చూడడానికి కొంత టైం పడుతుంది. కానీ ఈ స్టాక్ మార్కెట్ బిజినెస్లో ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేటటువంటివి ఉంటాయి. అంటే ప్రాఫిట్ ఆ లాస్ అనేది నీకు వెంటనే తెలిసిపోతుంది. తర్వాత ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే ఎవరైనా కానీ సులభంగా తమ మొబైల్ ద్వారా కానీ, లేదంటే మన దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ద్వారా, కంప్యూటర్ ద్వారా కానీ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఒక్కటి ఉంటే కనుక అత్యంత ఈజీగా చేయదగినటువంటి బిజినెస్. అంతేకాకుండా మనకు అనుకూలమైనటువంటి, అంటే మనకు ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చు, లేనప్పుడు కొద్ది రోజులు ఆపి కూడా పెట్టుకోవచ్చు. సో ఇంతటి సౌలభ్యము మనకు వేరే బిజినెసెస్లో మీకు దొరకదు. తర్వాత ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలంటే ఒక ప్లేసు, రెంటల్స్, ఇవన్నీ అవసరం ఉంటుంది. ఎటువంటి బాదరాబందీ లేకుండా మనం ఉంటున్నటువంటి ప్రాంతం, మన ఇంటి నుంచి కూడా మనం దీన్ని చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఏదన్నా మనం వేరే ఉద్యోగము లేదంటే వేరే వ్యాపారం చేస్తున్నా కానీ అదనపు ఆదాయంగా కూడా దీన్ని మనము పర్స్యూ చేస్తూ డబ్బు సంపాదించేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా స్టాక్ మార్కెట్ అనేది లాంగ్ టర్మ్లో ఒక మంచి సంపద సృష్టించడానికి అద్భుతమైనటువంటి సాధనం. సో మీరు చాలా వరకు ఆశ్చర్యపోతారు. మనకు గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే కొన్ని కంపెనీల్లో మీరు 1991లో ఒక 10,000 రూపాయలు పెట్టింటే ఈరోజు 27 కోట్ల రూపాయలు దాని యొక్క విలువ ఉంది. అంటే ఒకసారి మనం మంచి కంపెనీని, మంచి స్టాక్ను ఐడెంటిఫై చేసి కొంత డబ్బు దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసేసి ఆ కంపెనీని అప్పుడప్పుడు మానిటరింగ్ మనం చేసుకుంటూ దానికి కనుక టైం ఇస్తే కంపెనీ పెరిగే కొద్దీ మన స్టాక్ వాల్యూ కూడా పెరిగి చాలా డబ్బు, అంటే సంపద సృష్టించబడుతుంది, రైట్. సో అదే రకంగా వేరే 2011 ఆ టైంలో వచ్చినటువంటి కంపెనీస్ కూడా 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈరోజు దాదాపు కొన్నిట్లో 20 లక్షలు, కొన్నిట్లో 2 కోట్లు, కొన్నిట్లో 17 కోట్లు, ఈ విధమైనటువంటి సంపదను సృష్టించడం అనేది జరిగింది. సో స్టాక్ మార్కెట్ అనేటటువంటి దానికి అద్భుతమైనటువంటి సంపదను సృష్టించే శక్తి ఉంది. అయితే దీంట్లో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నాయి. అవేంటో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే థరో రీసెర్చ్ అనేటటువంటిది కంపల్సరీ. మనం
ప్రాపర్ రీసెర్చ్ చేసిన తర్వాతనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ చేయాలి. అంటే దీని అర్థం ఏంటి? ఫస్ట్ మనము దీనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందాలి, ఫస్ట్ నేర్చుకోవాలి, తర్వాత సంపాదించాలి. లర్న్ అండ్ అర్న్, ఇది ఇంపార్టెంట్ టెక్నిక్. సో స్టాక్ మార్కెట్లో మనం విజయం సాధించాలంటే ట్రైనింగ్ అనేది ఎందుకు కీలకం అంటే, నేను ఇంతకుముందే చెప్పినట్ల స్టాక్ మార్కెట్ మంచి సంపద సృష్టించడానికి, డబ్బు సంపాదించుకోవడానికి అనువైనటువంటి సాధనం. అయితే సరైనటువంటి శిక్షణ, అవసరమైనటువంటి స్కిల్స్ దీనికంటే ముందుగా నేర్చుకున్న వాళ్ళు మాత్రమే దీంట్లో విజయం సాధిస్తారు. మీకు చాలామంది మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, స్టాక్ మార్కెట్ అంటేనే భయపెడుతుంటారు మిమ్మల్ని. ఎందుకంటే వాళ్ళు చాలామంది డబ్బును పోగొట్టుకున్నారు. ఎందుకు పోగొట్టుకున్నారు అనేటటువంటి విషయం ఎవరైనా మీకు చెప్తారా? ఒక్కసారి ఆలోచించండి. అటువంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి హోంవర్క్ చేయకుండా, ఏదో వాళ్ళ ఎమోషన్స్ను బేస్ చేసుకోను, ఎవరో చెప్పినటువంటి టిప్స్ను బేస్ చేసుకోను, మా ధైర్యం అని అనుకోను, వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇర్రెగ్యులర్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్లే చేయడం ద్వారా మాత్రమే డబ్బులు పోగొట్టుకోవడం అనేది జరిగింది. స్టాక్ మార్కెట్ యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో కాకుండా వాళ్ళు చేసినటువంటి తప్పులకు మార్కెట్ను నిందించడం ఎంత మాత్రం సరైనటువంటిది కాదు. సో స్టాక్ మార్కెట్ అనేటటువంటిది, ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడింగ్ అనేటటువంటి ఇట్స్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. అంటే మనం సిస్టమేటిక్గా దీన్ని నేర్చుకుంటే కనుక మనం ఖచ్చితంగా దాంట్లో విజయం సాధించగలుగుతాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ అనేటటువంటిది సిస్టమేటిక్గా ఉండి ప్రాపర్గా నేర్చుకొని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ సరైనటువంటి స్టెప్స్ తీసుకుంటూ అలర్ట్గా ఉన్నటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి సంపదను సృష్టించిస్తుంది. అదే టైంలో ఎవరైతే ఇర్రెగ్యులర్గా, నాలెడ్జ్ లేకుండా, ఇర్రెస్పాన్సిబుల్గా, స్కిల్స్ లేకుండా ఎవరైతే దీంట్లో ప్లే చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళని అదే విధంగా పనిష్ కూడా చేస్తుంది. కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి, మనము స్కిల్స్ బాగా అక్వైర్ చేసుకొని మన టాలెంట్ను పెంచుకుంటే స్టాక్ మార్కెట్ డబ్బు సంపాదించడానికి ఒక అద్భుతమైనటువంటి సాధనం. ఇక్కడ ఒక డిస్క్లైమర్ మనం జనరల్గా వింటూ ఉంటాం, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, ప్లీజ్ రీడ్ ఆల్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. సో ఎందుకు ఈ డిస్క్లైమర్ ప్రతి చోట మనం వింటుంటాము? దీన్ని ఒకసారి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. స్టాక్ మార్కెట్లో మనం పెట్టేటటువంటి పెట్టుబడులు అనేటటువంటివి మార్కెట్కి రిస్క్స్ అసోసియేట్ అయి ఉంటాయి. అంటే అది పెరగడం తగ్గడం అనేటటువంటిది జరుగుతుంటుంది. సో కాన్స్టెంట్గా ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరి నేను ఇంత పెడితే ఇంత పర్సంటేజ్ వస్తుంది అనేది ఇక్కడ ఏమి ఉండదు. మార్కెట్ మూమెంట్స్ని బట్టి రిజల్ట్స్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? అందుకే ఏం చెప్తున్నారు, ప్లీజ్ రీడ్ ఆల్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్ట్. అంటే ఏంటంటే దాని అర్థము, మీరు ఒక ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని తరోగా చదవండి, కంపెనీని అండర్స్టాండ్ చేసుకోండి, బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోండి, ఇండస్ట్రీని అండర్స్టాండ్ చేసుకోండి, ట్రెండ్స్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని విషయాలను కూలంకుషంగా అర్థం చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మనం విజయం సాధించడానికి చాలా 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 ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఇష్టం వచ్చినట్లు మనం ఇన్వెస్ట్మెంట్స్ పెడితే మాత్రము రిస్క్ అనేటటువంటిది ఖచ్చితంగా దాంట్లో ఉంటుంది. సో అలా రిస్క్ ఉందని మనం భయపడాలన్నా? అస్సలు భయపడాల్సినటువంటి అవసరం లేదండి. నా అనుభవము, తర్వాత నేను చూసినటువంటి నా సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తుల అనుభవం ద్వారా కూడా ఏంటంటే, మనం ప్రాపర్ నాలెడ్జ్ గానే డెవలప్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అద్భుతాలు సృష్టించగలిగినటువంటి అవకాశం ఉంది. నేను ఈ మధ్య కాలంలో చూసినటువంటి ఒక స్టాక్ గురించే చెప్తాను. ఒక స్టాక్ 19 రూపాయల్లో కొన్ని సంవత్సరాల కిందట దొరుకుతూ ఉండింది. ఈరోజు దాన్ని 650 రూపాయలకు వెళ్ళేసి 400, ఈరోజు ప్రజెంట్ 450, 460 మధ్య ట్రేడ్ అవుతూ ఉంది. అర్థమైందా? అంటే ఇన్ని రకాల ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అందించగలిగినటువంటి అవకాశం ఒక్క స్టాక్ మార్కెట్లో మాత్రమే ఉంది. కాబట్టి ఈ జనరల్గా మనం ఎప్పుడు కూడా విజయం సాధించినటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నట్లయితే, వాళ్ళు పెట్టినటువంటి శ్రమ, వాళ్ళు చేసినటువంటి కృషిని అర్థం చేసుకున్నట్లయితే కనుక మనం కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తూ నష్టపోయినటువంటి వాళ్ళ మాటలు విని భయపడితే మనం భవిష్యత్తు అవకాశాలను కూడా కోల్పోతాం. కాబట్టి ఎప్పుడు కూడా మనము సరైనటువంటి దారిలో నడవడానికి ప్రయత్నిస్తే స్టాక్ మార్కెట్లో అద్భుతాలు సృష్టించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డేటా అనాలిసిస్ అనేటటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
అది ట్రెండ్స్, స్టాటిస్టిక్స్, తర్వాత ఇన్సైట్ ఇంటూ ద కంపెనీ, ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తుంది. అయితే చాలామంది అనుకుంటుంటారు డేటా అనాలిసిస్ అనేది చాలా కష్టమైనటువంటిది. ఎంత మాత్రం కాదండి. డేటా అనాలిసిస్ అనేటటువంటిది ఒకసారి మీరు బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకుంటే చాలా 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 ఈజీ. సో స్వయంఉపాధి.com కూడా మీకు ఈ డేటా అనాలిసిస్ అంటే వీటిని అర్థం చేసుకోవడంలో, మీకు అవసరమైనటువంటి నాలెడ్జ్ ఎక్విప్ చేసుకోవడంలో, మీరు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయడంలో మీకు హెల్ప్ చేస్తుంది. సో ఇంతకుముందు చెప్పినట్లుగా ఏంటంటే స్టాక్ మార్కెట్లో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి, అద్భుతమైనటువంటి గ్యాప్స్ ఉంటాయి. సో మనం చేయాల్సిందంతా ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి సంపదను సృష్టించే అవకాశాన్ని అందిస్తున్నటువంటి ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఆపర్చునిటీస్ను, గ్యాప్స్ను మనం ఐడెంటిఫై చేసి మనం వాటిని గ్రాప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. దీనికే మళ్ళీ డెఫినెట్గా ఎటు తిరిగినా కానీ అల్టిమేట్గా ఏంటంటే మన స్కిల్స్, మన నైపుణ్యము ఈ విషయంలో ఎంత డెవలప్ చేసుకున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటే కనుక మనం ఇటువంటి గ్యాప్స్ని ఐడెంటిఫై చేయగలుగుతాము, ఇటువంటి ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయగలుగుతాము, దానివల్ల మనం లాభాలు కలుగుతాము. సో ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్లో ఏంటంటే ఒకటి కాంపిటేటివ్ ఎడ్జ్ అన్నటువంటి కంపెనీస్ని మనం కానీ ఐడెంటిఫై చేయగలిగితే అవి జనరల్గా మనం మార్కెట్ రీసెర్చ్ పరిశీలించినట్లయితే మనకు అర్థమవుతుంది. కాంపిటేటివ్ ఎడ్జ్ ఉన్నటువంటి కంపెనీస్ లాంగ్ టర్మ్లో చాలా మంచిగా పర్ఫామ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇటువంటి కంపెనీస్ని ఐడెంటిఫై చేయాలంటే మనం రకరకాల స్టాక్స్ను మనము కాంపిటేటివ్ అనాలిసిస్ చేయవలసి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఒక టెక్నిక్ ఏంటంటే మంచి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఎవరు అంత అంటే దీన్ని ఇంకో రకంగా మోట్ అని అంటారు. అంటే ఏంటంటే దానికి ఒక ప్రత్యేకత అనేటటువంటిది ఉండాలన్నమాట. అంటే వేరే వాళ్ళు అంత ఈజీగా దాన్ని ఆ రంగంలోకి ఎంటర్ అయ్యి ఒక అద్భుతమైనటువంటి కాంపిటీషన్ క్రియేట్ చేయడం కష్టమైనటువంటి అంశం అవుతుంది. అటువంటి కాంపిటేటివ్ ఎడ్జ్ ఉన్నటువంటి కంపెనీస్ని మనం కనుక సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ కనుక ట్రేడింగ్ కనుక చేసుకున్నట్లయితే కనుక మంచి ఇది ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్కు ట్రేడింగ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఒక లాంగ్ టర్మ్లో ఒక మంచి వెల్త్ క్రియేట్ చేయడానికి మనము పెట్టే పెట్టుబడి. ట్రేడింగ్ అంటే మార్కెట్లో ఉన్నటువంటి మొమెంటమ్స్, ట్రెండ్స్ను బేస్ చేసుకొని కొంత ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి మనం చేసేటటువంటి స్టాక్స్ పర్చేజ్ చేసేటటువంటి అంశం, సేల్ చేసేటటువంటి అంశం. సో చివరగా మీకు చెప్పొచ్చింది ఏంటంటే స్టాక్ మార్కెట్ను ఒక క్యారియర్గా మలుచుకొని చాలామంది డబ్బు సంపాదించేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఎంతోమందికి ఉపాధి కల్పించేటటువంటి శక్తి ఈ స్టాక్ మార్కెట్కు ఉంది. అయితే దీనికి మీరు మొదలుపెట్టేటటువంటి దానికంటే ముందు మీరు సరైనటువంటి నైపుణ్యాన్ని, స్కిల్స్ను అక్వైర్ చేసుకోవాలి. ఈ స్కిల్స్ అక్వైర్ చేయడంలో మీరు మీ స్టాక్ మార్కెట్ జర్నీని మొదలు పెట్టడంలో స్వయంఉపాధి.com, తెలుగు ఇన్వెస్టర్స్ మరియు హైదరాబాద్ బిజినెస్ అకాడమీ యొక్క సంయుక్త నిర్వహణలో స్టాక్ మార్కెట్ ఫౌండేషన్ కోర్సును మీకోసం తీసుకొని వచ్చింది. ఈ కోర్సులో కనుక మీరు చేరినట్లయితే 1-to-1 ఇంటరాక్షన్స్, తర్వాత మీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మినిమం బేసిక్ నాలెడ్జ్ ఏదైతే అవసరమో అది మీరు అక్వైర్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ జర్నీని స్టార్ట్ చేయడంలో స్వయంఉపాధి.com మీకు సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తుంది. ప్రత్యేకంగా యువతకు, మనకు ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, తర్వాత రిటైర్డ్ పర్సన్స్, వీళ్ళందరూ కూడా దీన్ని ఒక ఎక్స్ట్రా ఇన్కమ్గా కానీ, రెగ్యులర్ ఇన్కమ్గా కానీ, లేదంటే సంపద సృష్టించుకోవడానికి కానీ స్టాక్ మార్కెట్ను ఒక సాధనంగా మలుచుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా మీకేంటంటే స్టార్ట్ యువర్ జర్నీ ఇన్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో మీ జర్నీని ప్రారంభించండి. మొదట లెర్న్ టు అర్న్, డబ్బు స్టాక్ మార్కెట్ ద్వారా ఎలా సంపాదించాలనో మీరు నేర్చుకోండి. ఆ తర్వాత సంపాదించడం అనేది ఎంత సులువో మీకే అర్థమవుతుంది. నేర్చుకోకుండా మాత్రం ఆ స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టకూడదు. సో వీ షుడ్ అండర్స్టాండ్ ద బేసిక్స్ అండ్ ఫౌండేషన్స్. సో వీటిలో నేర్పించినటువంటి అంశాలను మీరు చాలా జాగ్రత్తగా ఆకలింపు చేసుకొని మీరు దాన్ని పాటించినట్లయితే మీ విజయ అవకాశాలు బాగా ఎక్కువ అవుతాయి స్టాక్ మార్కెట్లో. సో ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపించి మీరు మీ యొక్క స్టాక్ మార్కెట్ ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవాలి అనే విషయాన్ని, ఎలా సంపాదించుకోవాలనే విషయాలను తెలుసుకొని మీ యొక్క స్టాక్ మార్కెట్ జర్నీని మీరు మొదలు పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్స్ 9441184927కు వాట్సాప్ కానీ SMS మెసేజ్ కానీ చేయండి. లేదా
అలా మీరు ఈమెయిల్ కూడా పంపొచ్చు info@swayamupadi.com. మా టీం మిమ్మల్ని సంప్రదించి మేము మీకు సరైనటువంటి శిక్షణ షెడ్యూల్ను మీకు అందజేసి మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి మీరు ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యే విధంగా మీకు సహాయ సహకారాలు అందజేస్తుంది. సో రెగ్యులర్ ఇన్కమ్ అంటే స్టాక్ మార్కెట్ నుంచి మనం ట్రేడింగ్ చేయడం ద్వారా రెగ్యులర్గా ఒక ఇన్కమ్ సంపాదించుకోవాలనుకున్నా, ఒక సంపద సృష్టించుకోవాలనుకున్నా కానీ మీకు ఈ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోను ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఒకటి గుర్తుంచుకోండి, యాక్ట్ నౌ. అంటే ఎప్పుడే కానీ మనకు డిజైర్డ్ రిజల్ట్స్, మనం కోరుకున్న రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే మనం యాక్షన్ తీసుకున్నప్పుడు. నాట్ జస్ట్ థింకింగ్. కేవలం ఆలోచిస్తే రిజల్ట్స్ రావు, ఆలోచనతో పాటు యాక్షన్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వెంటనే మీ నిర్ణయం తీసుకోండి. మీకు గనక ఆసక్తి ఉన్నట్లయితే swayamupadi.comను సంప్రదించండి. మేము సరైనటువంటి సూచనలను, సలహాలను అందజేసి, సరైనటువంటి శిక్షణను అందజేసి మీ స్టాక్ మార్కెట్ జర్నీని ఒక బ్రైట్ జర్నీగా ఉండడంలో మేము సహాయ సహకారాలను అందిస్తాం. ధన్యవాదాలు.